దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభం కలుగునుగాక. మంచిది. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ఉపదేశం అనాలా, వర్తమానం అనాలా అనేది మీరు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి, ప్రభువు మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీరే దానికి పేరు పెట్టండి. అది ఉపదేశం అంటారా, లేకపోతే ఏమంటారు, వర్తమానం అని అంటారా, ఏంటి అనేది మీరే దానికి పేరు పెట్టండి. రైట్. మనం పూర్తయిన తరువాత, మనం వాక్యం అంతా విన్న తరువాత మీకు అర్థమైన దాన్ని బట్టి అది ఉపదేశమా, వర్తమానమా అనేది మీరు దానికి పేరు పెట్టండి. ఎందుకని ఈ రాత్రి ఇలాగా చెబుతున్నానంటే, ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రభువు ఈ రాత్రి మనతో మాట్లాడిన ఉన్నారు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు ప్రభు దయచేయునుగాక. ప్రతి విధమైన ఆటంక అభ్యంతరాల ఆత్మ ప్రభు నశింప చేయునుగాక. మంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మెలకువగా ఉండుడి, విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదుమా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఈ రాత్రి ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన ఉపదేశం లేకపోతే వర్తమానం లేకపోతే ధైర్యపరిచే మాట ఈ రాత్రి ఏదైనా సరే ప్రభువు మనతో మాట్లాడుతున్నారు గనక శ్రద్ధగా వినగలిగే చెవులను మనం పొందుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారాయి మెలకువగా ఉండుడి. ఎందుకనంటే మీ విరోధి అయిన అపవాది లేకపోతే సాతాను గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదనా అని వెదుకుతూ ఉన్నాడు అని సంఘానికి పేతురు గారు లేఖలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను కానీ మనం ఆలోచన చేయగలిగితే, అపవాది అనేవాడు చాలా మోసకరమైన వాడు. అపవాది అనేవాడు చాలా మోసకరమైన వాడు. అనాది కాలం అంటే ఏదేను వనము నుండి ఈ రోజు వరకు కాదు, ఏదేను వనము కంటే ముందు నుంచి, ఏదేను వనము కంటే ముందు నుంచి. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు నేను మీకు చెబుతాను. ఎందుకనేది లాస్ట్లో చెబుతాను. ఏంటి అనంటే, మనము ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూస్తే, ఆది యందు భూమి నిరాకారంగా ఉండేది. యోహాను సువార్తకి వెళ్ళిపోతారు ఏంటండి బాబా. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అని అంటాడు. ఆ తర్వాత వెంటనే అంటాడు, అగాధ జలములు, ఆ చీకటి ఆ భూమి పైన అంతటా కమ్మెను అని అంటాడు. అయితే పెద్దలు చెప్పేటువంటి మాట ఏమిటి అనంటే, ఈ మొదటి వచనానికి ఈ రెండో వచనానికి మధ్యలో చాలా పెద్ద కాలమే ఉందంట. వెంటనే ఇన్స్టెంట్గా జరిగింది కాదది. దీనికి మధ్యలో కొంత కాలం ఉంది అని విశ్లేషకులు చెప్తారు. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకి, ఎప్పుడు తెలుస్తాయి అని అంటే, వాక్యాన్ని విశదముగా పరిశోధించినప్పుడు, దాన్ని చదవాలి అని కాదు, ధ్యానించాలి అని ఆశ కలిగినప్పుడు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, అసలు ఏదేను వనములో ప్రభువు తయారు చేసినవి తప్ప వేరేవి లేవు. కానీ మరి అపవాది ఎలా వచ్చాడు? ఒక దగ్గరేమో చక్కగా రాస్తాడు, తేజో నక్షత్రమా నీవు ఆకాశము నుండి ఎలా పడిపోయావు అని అంటాడు. ఎక్కడికి పడిపోయాడంట? భూమి లోపలకి. అంటే భూమి లోపల ఒక అగాధమైన స్థలం ఉంది. ఆ స్థలం అంతా కూడా శూన్యముగాను లేకపోతే చీకటితో నింపబడింది, అగ్నితో ఉంది. అక్కడ బంధించబడ్డాడు సాతాను అని అంటాడు. మరి భూమి మీదకి ఎలా వచ్చాడు? భూమి మీదకి ఎలా వచ్చాడు? సర్పంలాగా ఎలాగా అవ్వముతో మాట్లాడాడు? అవ్వముతో కూడా అబద్ధం ఆడలా, మోసపూరితంగా మాట్లాడాడు.
ఏమన్నాడు? ప్రభువు కూడా చెప్పాడు, ఇవి మీరు తిన్న దినమున నిశ్చయముగా మీరు చస్తారు అని అన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? సాతాను లేకపోతే అపవాది లేకపోతే ఘట సర్పం, లూసిఫర్, ఏదైనా పేరు పక్కన పెడితే ఆ వ్యక్తి లేకపోతే ఆ యొక్క శక్తి లేకపోతే ఆ మనిషి లేకపోతే భూతం లేకపోతే దయ్యం, మన భాషలో ఏదైనా కానీ పడద్రోయబడినటువంటి వెలుగుదూత ఏమంటున్నాడు? మీరు తింటే దేవుని వలె మారిపోతారు అని అంటున్నాడు. దేవుడు తయారు చేసినప్పుడు ఈ ఆదాము హవ్వమ్మ దిగంబరులు, వారికి వస్త్రాలు లేవు. రెండోది వచ్చేపాటికి వారికి సిగ్గు అనేది తెలియదు. సిగ్గు అనేపాటికి ఒక సెన్స్, తెలివితేటలు. ఈ రోజున మనం వేరేలా మాట్లాడడం లేదు, కానీ కొంతమంది దిగంబరులై రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అంటే వాళ్ళు ఏంటి? మతి చెల్లించి, అంటే తెలివి లేదు ఇంకా వాళ్ళకి, సెన్స్ అనేది లేదు వాళ్ళకి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది తెలియదు. అప్పటి వరకు కూడా ఏదైనా వనములో ఆదాము హవ్వమ్మకు కూడా తెలియదు. అంటే వారు పసిపిల్లల వలె ఉన్నారు. కానీ సాతానుగాడు ఏం చెప్తున్నాడు? ఇది తిన్న దినమున మీరు దేవుని వలె మారిపోతారు. అందుకని ప్రభు కూడా అంటాడు, ఇదిగో వీళ్ళు తినేసి మనలో ఒకరి వలె మారిపోయారు. అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఏముంది అని అంటే మంచి చెడులు తెలివితేటలు ఇచ్చేటువంటి గుణగణాలు ఉన్నాయి. మనిషి దగ్గర అప్పటిదాకా అవి లేవు. కానీ ఎప్పుడైతే ఈ ఫలాన్ని తిన్నారో అప్పుడు వీళ్ళకి అర్థమైంది, వీరు దిగంబరులై ఉన్నారన్న సంగతి అర్థమైంది, వారికి వస్త్రాలు కప్పుకోవాలన్న సంగతి అర్థమైంది. కానీ ఏం కోల్పోయారు అని అంటే కృప కోల్పోయారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు తిన్న దినమున నిశ్చయముగా మీరు చస్తారు. అంటే శరీరం కుళ్ళి కృషించిపోతుంది. ఈ రోజున చూడండి, చైనాలోనో లేకపోతే జపాన్లోనో కొన్ని ప్రాంతాల్లో 100 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. అయితే వారు మీకులాగా నాకులాగా ఇవాళ మనం ఉన్నట్టుగా లేరు. ఏమైపోయింది? శరీరం అంతా వడిలిపోయి, ఏమండి, కండరాలన్నీ విడుతులైపోయి, అంటే లూజ్ అయిపోయి, కరిగిపోయి ఎముకల గూడులాగా ఉన్నారు ఇంచుమించుగా. ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం బలంగా ఉన్నారు. అంటే వాళ్ళకి అప్పటికి, అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడనంటే, అయినప్పటికీ అది ఆయాసము దుఃఖమే. ఏది? ఆయుష్ పెరిగే కొలది. ఎందుకనంటే శరీరంలో బలం ఏమైపోతుంది? చనిపోతుంది, చచ్చిపోతుంది. ఎందుకనంటే సైన్స్ చెప్తున్న ప్రకారం మన బుర్రలో, దేవుని బిడ్డలారు గమనించండి, న్యూరాన్స్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ వరకే, అంటే వాడు పుట్టిన దగ్గర నుండి, వాడో లేకపోతే పాపో, ఆ పాపో లేకపోతే ఆ బాబో పుట్టిన దగ్గర నుంచి కొంత వయసు వచ్చేంత వరకు ఈ బుర్రలో న్యూరాన్స్ అనేవి పుట్టుకొస్తాయి. ఒక టైం వచ్చేపాటికి ఇక అవి పుట్టడం ఆగిపోయి సావడం మొదలెత్తాయి. మనం అందరం చదువుకున్నదే దీన్ని. అవి పుట్టడం ఆగిపోయి ఏమవుతాయి? సావడం మొదలు వస్తాయి. ఈ న్యూరాన్స్ అనేవి సస్తూ ఉండగా మనం కూడా సావుకు దగ్గర అవుతున్నామని అర్థం. అర్థమైందండి? అవి చనిపోతా ఉంటే మనం కూడా సావుకి దగ్గర అవుతున్నామని అర్థం. మెల్లమెల్లగా అవి నశించిపోతుంటాయి. మనం ఆలోచన చేయడాన్ని బట్టి, మనం ఏడవడాన్ని బట్టి, మనం కోపపడ్డాన్ని బట్టి. అవి ఊరకే చావట్లా, మనమే వాటిని చంపుతున్నాం. గట్టిగా మాట్లాడామనుకోండి, మనకు తెలియకుండానే న్యూరాన్స్ చచ్చిపోతాయి. కోపపడినప్పుడు, ఏడ్చినప్పుడు చచ్చిపోతాయి, బాధపడినప్పుడు చచ్చిపోతాయి, ఆలోచన చేసినప్పుడు చచ్చిపోతాయి. గమనించండి, ఇవి చనిపోయి ఆఖరికి మనం చచ్చిపోతాం. అయితే ఇటువంటివన్నీ మరి మీకు కూడా తెలియాలి అని అంటే, నేను లాస్ట్లో చెబుతానన్నాను, ముందే చెప్పేస్తున్నాను. ఈ నెలలో జరిగే సోమవారం పూట జరిగే బైబిల్ క్లాసులకు కానీ మీరు వస్తే ఇట్లాంటి ఆసక్తికరమైన లోతైన సత్యాలు మీకు తెలియటం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా మీకు తెలియాలి అని అంటే మీరు కూడా రండి, చక్కగా నేర్చుకోండి, వినండి, తెలుసుకోండి, దేవుని జ్ఞానాన్ని మీరు పెంచుకోండి. రైట్? ఇప్పుడు నేను వాక్య భాగంలోనికి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఘట సర్పము లేకపోతే అపవాది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనల్ని మోసపరుస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం మనం మోసపోవని,
కానీ వాడి దగ్గర ఉన్న విద్య లాంటిదేయా అని అంటే, వారితో పాటుగా దేవునిని ఆరాధించే వారిని సహితము ప్రలోభపెట్టి మభ్యపెట్టి వాడితో పాటుగా పరలోకం నుండి తేగగలిగాడు అని అంటే, హౌ మాస్టర్ హీ ఈజ్ ఇన్ స్కిల్. ఆలోచన చేయండి. అతడు మోసపరచటములో ఎంత ప్రావీణ్యుడో, ఎంత ఆరితేరినవాడో మీరు ఆలోచన చేయాలని నా మనవి. అయితే ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో పేతురు గారు ఆ సంఘానికి ఒక విషయాన్ని తేట తెలియజేస్తా ఉన్నాడు. అది ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది అయిన సాతాను ఎలా తిరుగుతున్నాడంటే అక్కడ గర్జించు సింహము వలే. ఈ మాట జాగ్రత్తగా వినండి. వలే అంటే లాగా, సింహము లాగా. అంటే ఇప్పుడు అపవాది సింహమా? స్వరాలు చెప్పాలా? అపవాది సింహమా? కాదు. కానీ వాడు ఎట తిరుగుతున్నాడు? సింహం లాగా. ఇప్పుడు ఆ సింహము అని అనుకోవాలని అతడు ఏం చేస్తున్నాడంట? గర్జిస్తూ ఉన్నాడంట. చిన్నప్పుడు మనం ఇంచుమించుకి ఇలాంటిదే మనం ఒక కథ విన్నాం. అదేంటిది? మేకపోతు గాంభీర్యం అని. అది ఇల్లు ఒక సింహం గుహలో దాక్కునింది. కానీ దాని ఆకారానికి అది భయపడుతుంటే ఇంకా భయపెట్టడం మొదలుపెట్టింది. ఒకవేళ ఆ రోజున కానీ సింహం భయపడకుండా ఉంటే ఆ మేకపోతు బిర్యానీ అయ్యేది. అంతే కదా? ఆ మేకపోతు ఏమయ్యేది? ఎందుకని? సింహము భయపడకుండా ఉంటే. ఈ రాత్రి పాఠం జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ విశ్వాసులైన మన మధ్యలోనికి పొదల చాటున నక్కి వాడు డైరెక్ట్గా రాట్ల. జాగ్రత్తగా వినండి. వాడు డైరెక్ట్గా రాట్ల మన మీదకి. వాడు ఏం చేస్తున్నాడు? దాక్కొని పొదల చాటున, ఆ చాటున, ఈ చాటున ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు. ఎలాగా? సింహంలాగా. కానీ అతడు సింహము కాదు. మనం చూడలేదు గనక మనకు తెలియటం లేదు. ఆ అరుపు విని అమ్మో సింహం వచ్చేసింది అని మనం భయపడుతున్నాం. మనం భయపడడమే ఆ సింహానికి పెద్ద ప్లస్ పాయింట్, మనకి మైనస్ పాయింట్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు పేతురు గారు? చక్కగా చెబుతున్నాడు, మనకు అర్థం అవ్వాలని ఒక కీలకమైన పదం అన్నమాట. లాగా లేకపోతే వలే. ఎందుకని? ఆడు సింహం కాదు, కానీ అలా మన దగ్గర ప్రవర్తిస్తున్నాడు. కానీ మనకి అసలు సింహం ఎవరు? యోధా గోత్రపు సింహమైన నజరేయుడైన యేసయ్య అని ప్రకటన గ్రంథం చెప్తా ఉంది. చదవండి ఆ మాట ఒకసారి. 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సింహం ఎవరు? యేసయ్య. యేసయ్య గర్జించడు, యేసయ్య భయపెట్టడు, యేసయ్య ప్రలోభ పెట్టడు. కానీ ఈ అపవాది ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడు, భయపెడుతున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు. ఎలాగా? ఎవరిని మిరింగుదమా అని. కానీ మనం ఏం చేస్తున్నామనంటే భయపడిపోయి, ప్రలోభపడిపోయి, మోసపోయి మనము పరుగులు తీస్తున్నాం ఈ లోకంలో. ఎక్కడ సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా తిరిగా, జనులందరిని అడిగా, జగమంతా తిరిగా, జనులందరిని అడిగా, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎవరు మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. మరి మనం భయపడకుండా ఏం చేయాలండి? మనుషులం కదా, అది అరుస్తూ ఉంది, మనం భయపడాలి, తప్పదు. ఎందుకనంటే అనాలోచనగా ఉన్నప్పుడు పిల్లరిసినా మనం భయపడతాం.
పిల్లి ఎందుకు? చెట్టు కొమ్మకి ఆకురాలినా మనం భయపడతాం అనాలోచనగా ఉన్నప్పుడు. అంత పిరికి వాళ్ళం మనం, మనుషులు. మరి భయపడకుండా ఏం చేయాలి మనం? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చక్కగా అంటాడు చూడండి, 6వ అధ్యాయం. ఇప్పుడు కొన్ని వచనాలు ఎక్కువే ఉంటాయి, పర్వాలేదు, చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న పోరాడుచున్నాం. ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడు మీకు ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం భయపడకుండా ఉండాలి అనంటే ఇక్కడ ఈత ఎంతమందికి వచ్చు? భవానీ ఐలాండ్ ఎంతమంది వెళ్ళారు? ఈత రాకుండా మీరు భవానీ ఐలాండ్ ఎట్ట వెళ్ళారండి? దేని మీద నుండి వెళ్ళాలి మనం? నది మీద నుండి వెళ్ళాలి. కృష్ణా నది మీద నుండి పడవెక్కి ఎలా వెళ్ళగలుగుతున్నారు మీరు? అంత ధైర్యంగా ఓడ పడిపోవట్లేదా? పెద్ద పెద్ద టైటానిక్లో కూలిపోతే ఈ బాడీ బొడ్డ నోవ ఎంతది? సుడిగుండాలు రానవసరం లేదు, ఏమి రానవసరం లేదు. పడిపోవాలి అనంటే చిన్న ఐసు మొక్కకి తగిలి టైటానిక్ పడిపోలా? మరి ఇదెంత? మరి ఏ ధైర్యంతో మీరు వెళ్ళారు? లైఫ్ జాకెట్ ఇచ్చాడన్నాడు, పడిపోయినా మీరు తేల్తారన్నాడు. ఆ భయం. అక్కడ మొన్న కూడా మేము కూడా వెళ్ళాం, ఒక మీటింగ్కి వెళ్ళేసి వెళ్తే అదేదో బనానా బోట్ అంట. ఆ బనానా బోట్ మీద జనాలందరినీ కూర్చోబెట్టి స్పీడ్కి వెళ్ళి లాగేసేస్తే ఆ బోటు తిరగబడిపోయింది. ఆ బోటు మీద ఉన్న వాళ్ళందరూ పడిపోతారు. అదే దానికోసమే ఎక్కుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు. వాళ్ళందరూ మెల్లగా లాక్కుంటూ ఈదుకుంటూ ఒడ్డుకి దగ్గరకు వచ్చినప్పుడే నాకు ఇంకా భయం వేసింది. ఎందుకో తెలుసు, అక్కడే నీటి కుక్కలు బోల్డ్ కనపడ్డాయి నాకు. ఈడు ఎక్కడైతే పడేస్తున్నాడో అక్కడే నీటి కుక్కలు చాలా ఉన్నాయి. ఇంకొకడు అన్నాడు మొసళ్ళు కూడా తిరుగుతాయి అంటే ఎక్కడ అన్నాడు. మరి వీళ్ళెట్రా? లైఫ్ జాకెట్ ఉందిగా, ఈదుకొని వచ్చేస్తాం. ఇక్కడ మనము కూడా భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? వాడు గర్జించినంత మాత్రాన్ని ఏం కాదంట. ఎందుకని ఏం కాదు అని అంటున్నాడు అనంటే, ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను మనం ఏర్పాటు చేసుకోవడానికి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం పట్టుకొని ధరించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. పాము ఏదో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? గబగబా. ఇప్పుడు కోతులు ఎక్కువైపోయినాయి. కోతులు రాగానే మనం ఏం చేస్తున్నాం? గబగబా ఒక రాయో ఒక కర్రో ఏదో పట్టుకుని అటు బెదిరిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకని? 13వ వచనం చూడండి. ఆపద్దినమందున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడి ఉండుటకు శక్తిమంతులగుటకు. అసలు చూడండి, 3 విషయాలు చెప్తున్నాడు. ఆపద్దినమందున మొదటిది ఎదిరించడానికి, సమస్తము నెరవేర్చి నిలబడడానికి, శక్తిమంతులగడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము సర్వాంగ కవచమును ధరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తే ఏమండి 17వ వచనం వరకు అవన్నీ అక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నారు? 14వ వచనం నుంచి నడుమునకు సత్యమనే దట్టి దగ్గర నుంచి 17వ వచనం అంటే శిరస్త్రాణము, దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము అన్న దగ్గర దాకా అక్కడ ఆపాడు. ఇప్పుడు సమయం లేదు, మీరు చదువుకోండి అని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. 18వ వచనంలో కానీ మనం చూడగలిగితే, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది సింపుల్గా చెప్తారు, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండండి. అంటిల్ అండ్ అన్లెస్ అంటే మనకంటూ ఖచ్చితమైనటువంటి ఒక కారణం లేకపోతే మనం నిద్రపోకుండా ఉండలేం.
అవునా కదా? మనకు ఒక కారణం కావాలి. ఈరోజు మనం మేల్కొని ఉండాలి. ఈ రోజుని దీనిని మనం హోల్ నైట్ అంటున్నాం, కానీ ఇది వాస్తవానికి హాఫ్ నైట్ అని చెప్పొచ్చు. రెండోది హోల్ నైట్ కూడా అనొచ్చు. ఎందుకనంటే 12 దాటితే డేటు మారిపోద్ది. మిడ్ నైట్ అని అంటాం, కానీ ఇంగ్లీష్లో చూసుకుంటే 1 AM 2 AM అంటే డేట్ మారిపోయింది, తెల్లవారుద్ది పోయి 12 వరకు అర్ధరాత్రి. సో ఇది హాఫ్ నైట్, హోల్ నైట్. ఇప్పుడు మనము ఉదయం నుండి కష్టపడి ఉద్యోగానికి వెళ్ళి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ పని చేసి ఈ పని చేసి వాస్తవానికి చెప్పాలంటే శరీరం అలిసిపోయిన స్థితి. కానీ మనమందరం ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం. కనీసం ఆ 12 వరకన్నా మేల్కొని ఉన్నాం. ప్రార్థన చేద్దాం, వాక్యం విందాం, బలపడదాం. రేపు బలారాధనలో నిలబడాలి, మొదటి కారణం. రెండోది, నేను ఇదిగో ఫలానా సమస్యతో, శోధనతో, ఇబ్బందితో, రోగంతో, వ్యాధితో వచ్చాను, ప్రభు నాతో మాట్లాడాలి, నేను వినాలి అని వచ్చాం. అంటిల్ అండ్ అన్లెస్ అంటే మనకు ఒక ఖచ్చితమైన కారణం కావాలి, పట్టుదల కావాలి. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నాడు 18వ వచనంలో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. అంటే ఇప్పుడు పట్టుదల లేకుండా మనం మెలుకొని ఉండలేం. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండండి అన్న వచనం జరిగిన సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయి ఈ శిష్యుల్ని ఏమన్నాడు, మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి, నేను కూడా అక్కడ ప్రార్థన చేస్తా అని వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటా. మరి ఎందుకు వచ్చాడు? చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, బొబ్బు ఉన్నారు మనకులాగా. అయ్యలారా ఏంటయ్యా మీరు ఏం చేస్తున్నారు రా బాబు, కాసేపు కూడా మీరు మేల్కొని ఉండలేరా, కాసేపు కూడా మీరు ప్రార్థన చేయలేరా అని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వచ్చేపాటికి మళ్ళీ నిద్రపోతున్నారు. అంటే ఒక పట్టుదల లేదు వాళ్ళకి. ఒక ఆయన అంటాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదా అని అంటే, పెండ్లి కుమారుని మనతో ఉండగా మనం ఉపవాసం చేయాల్సిన పని ఏంటి అని అన్నాడు. మంచిదే, కానీ ఇప్పుడు పెండ్లి కుమారుడు మనతో ఇంకా లేడు, రానై ఉన్నాడు. మనం ఎదుర్కోవాలి అని అంటే, మనము సిద్ధపడకపోతే మనం ఎదుర్కోలేమన్న మాట మనం గమనించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఆయన చక్కగా అంటున్నాడు పట్టుదల. ఏంటంట? ఇప్పుడు ఈ పట్టుదలతో విజ్ఞాపన అన్నదానికి వేరొక మాటనే మొరపెట్టుట అన్నాడు. ఏంటంటండి? దీనికి మొరపెట్టడం అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి, ఒక ప్రత్యేకమైన విధానంలో పట్టుదలతో అది సంధించేదాకా, అది పొందుకునేదాకా మనము ఏకదాటిగా కాకపోయినా విడతల వారీగానైనా సరే, అంటే పట్టు విడవట్ల, పట్టుదలతో అది సాధించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాం? రోజు చేసేదానినే మొరపెట్టుట అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు సంఘానికి అనాది కాలం నుండి శ్రమ, బంధకం, బాధ, శోధన, ఇబ్బంది, కట్లు, చెరసాల, ఇవన్నీ కూడా అపవాది అనాది కాలం నుండి కలుగు చేస్తూనే ఉన్నాడు. సంఘంగా ఆవిర్భవించిన దగ్గర నుంచి కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఎవరైతే ఎప్పుడైతే ఈ 12 మందిని ఈ మేడపైన గదులు పరిశుద్ధాత్మ పొందుకొని సువార్త ప్రకటించండి అని చెప్పారో, ఆ సువార్త ప్రకటిస్తూ ఉండగా అప్పటిదాకా వీరు కలుసుకునేటువంటి స్థలాన్ని సమాజ మందిరం అని అన్నారు. కానీ ఎప్పుడైతే వీరు ఆత్మపూర్ణులై ఉన్నారో అప్పటి నుండి దానిని సంఘం అని పిలవడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ సంఘం ఆవిర్భవించిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు, రేపు ప్రభు రాకడ వరకు, స్తోత్రం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు, రేపు ప్రభు రాకడ వరకు కూడా ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, బంధకాలు, కట్లు, ఇవన్నీ అపవాది సంఘానికి కలుగు చేస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు సంఘం నుండి ఈ సంఘం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అని అంటే, సంఘం భయపడటం లేదు. స్తోత్రం చెప్పండి. సంఘం భయపడలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సంఘం అనేది భయపడలేదు, భయపడకూడదు. ఎందుకు అని అంటే, వాస్తవానికి ఈ సంఘాన్ని వధువు అని పిలిస్తే, ఈ వధువు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంది? వరుడైన యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంది.
వాస్తవంగా చెప్పాలనంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు కార్చిన తన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఈ సంఘము ఆ వరుడితో ప్రదానము చేయబడింది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఈ వధువు సంఘము వరుడైన యేసయ్య కొరకు ఏం చేయబడింది? సిద్ధపరచబడింది. ప్రధానం అనంటే ఇదిగో ఈమె ఆయనకే వివాహము నిశ్చయించేశాము. అందుకని క్రైస్తవ వివాహములో ప్రధానమే ప్రధానం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? క్రైస్తవ వివాహంలో ప్రధానమే ప్రధానం. ఎప్పుడైతే బొందేసేస్తారో అయిపోయింది, ఇక సగం పెళ్ళి అయిపోయినట్టే. ఆ ప్రధానాన్ని ప్రధానంగా చేస్తారు మనోళ్ళు. కాదు ఈ రోజున మధ్యకాలంలో ఏమని మొదలైందంటే నిశ్చితార్థము, ఎంగేజ్మెంట్ అనేది మొదలైంది. ఆ తర్వాత ఇక రాను బోల్డ్ మొదలైంది. ఏమండి, అవి మనకు అనవసరం. ఈ వరుడైన యేసయ్యకి ఈ వధువు సంఘము ప్రధానం చేయబడింది కనుక ఈ ప్రధానాన్ని బట్టి ఆయన ప్రతి అవసరత తీర్చునుగాక. అవునా కదా? పెళ్ళి సెట్ అయిన దగ్గర నుండి ఫోన్ కొనిస్తాడు, బట్టలు కొనిస్తాడు, గిఫ్ట్లు కొనిస్తాడు, బయటికి తీసుకెళ్తాడు. ఇక అన్నీ ఇప్పుడు పెళ్ళి నిశ్చయం అయ్యింది అనగానే అంటే మనుషులే ఇటు చేస్తే ప్రభు చేయడా? వీళ్ళకంటే గొప్పవాడుగా ప్రభు. ప్రతి అవసరత యేసు ప్రభు వారి నామములో సంఘములో నెరవేర్చబడునుగాక. నేను అనడంలో ఆయనే అన్నాడు. అది నేను అనడంలో ఆయనే చేస్తున్నాడు. అందుకని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తున్నాడు. వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, సమస్యలో ఉన్న, శోధనలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, అవమానంలో ఉన్న, బంధకాల్లో ఉన్న, బందీలోగా ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని బిడ్డలారా ఆయన దీనిని సంఘాన్ని ప్రేమిస్తున్నాడు గనక, సంఘాన్ని ప్రేమించి తన రక్తాన్ని అంతటినీ కార్చాడు గనుక, ప్రదానం చేయబడినది గనుక ఈ సంఘాన్ని కొరకు ఆయన ప్రతీదీ సమకూరుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కూడా. హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమ కూడా కలుగుతుంది దీన్ని బట్టి. మనం అప్పుడప్పుడు అంటుంటాంగా ఆయన చూడు, ఆమె చూడు అని నీళ్ళు పోలికి పెడతాం కదా. ఎందుకని? అది చూడు, పెళ్ళి అయ్యి అనుకున్నారో లేదో, అమ్మాయికి ఈ కొనేసాడు, అవి కొనేసాడు, ఆ అబ్బాయికి ఈ కొనేసింది, ఆమె కొనేసింది, వీళ్ళిద్దరు కలిసి అపార్ట్మెంట్ కొనేశారు, వీళ్ళిద్దరు కలిసి కారు కొనేశారు. అంటే వీళ్ళు ఎంత ప్లానింగ్లో ఉన్నారో చూడని వాళ్ళని వీళ్ళని చూస్తుంటాం కదా. ఇప్పుడు దీనిని బట్టి దేవునికి మహిమ, ఈ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనము కూడా మొరపెట్టి పట్టుదలతో మనవి చేసి దేవుని బలాన్ని మనం పొందుకోవాలి, దేవుని కృపను మనం పొందుకోవాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకనంటే వరుడైన యేసయ్య వధువు సంఘము కొరకే అన్ని సిద్ధపరుస్తున్నాడు. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచ వెళ్తున్నాను. మన కోసమే ఆయన అన్ని సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే వాటిని పొందుకోవటమే మన బాధ్యత, పొందుకోవటమే మన వంతు. కానీ ఎలా పొందుకుంటాం? భయపడుతుంటే. భయపడొద్దు, సర్వాంగ కవచం నీ కొరకు సిద్ధపరచబడింది అని అంటున్నాడు. అందుకనే చూడండి 50వ కీర్తన 15వ వచనంలో ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. 50వ కీర్తన 15వ వచనం చదవండి అమ్మా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? విడిపిస్తే అక్కడితో అయిపోట్లా. రెండోది ఏంటి అని అంటే దేవునిని మనం ఏం చేయాలా? మహిమపరచాలి. దేవుని మనం ఏం చేయాలా? మహిమపరచాలి, ఘనపరచాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆది సంఘం అపోస్తుల కార్యములలో 12వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. ఆది సంఘం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఐదో వచనం.
చాలు, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు సంఘం అనే మాట కనపడదు బైబిల్లో, అందుకని దీనిని ఆది సంఘం అని పిలుస్తున్నాను. ఈ ఆది సంఘం పుట్టిందో లేదో రాజు అయిన హేరోదు ఏం చేస్తున్నాడు, సంఘములో కొంతమందిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఎందుకని? యాకోబు యూదుడు గనుక. ఎందుకని? యాకోబే యేసు ప్రభు వారికి ప్రియమైనటువంటి యోహాను తమ్ముడు గనుక. అంటే ఎవరిని టార్గెట్ చేస్తే సంఘం అంతా బాధపడిద్దో సాతానుగాడికి తెలుసు. ఈ రోజున నాకేదైనా ఇబ్బంది లేదు, నా భార్యకి ఏదైనా ఇబ్బంది లేదు, కానీ నా పిల్లలకైతే, నా పిల్లలకి చిన్న జ్వరం వచ్చితే, నా పిల్లలకి చిన్న ఇబ్బంది కలిగితే ఇంటిల్లపాది అల్లాడిపోతాం. అది తెలుసు సాతానుగాడికి బాగా. అందుకని ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఇబ్బంది పెట్టాలో వాడికి బాగా తెలుసు. దాని కొరకు ఎవరిని వాడుకోవాలో కూడా వాడికి తెలుసు. అందుకని ఇక్కడ సంఘాన్ని బాధ పెట్టడానికి అప్పటి రాజు అయిన హేరోదును వాడుకున్నాడు. ఇక అల్టిమేట్ శిష్యుల్లో కొంతమందికి తగాదా పెట్టలా. యేసు ప్రభు వారి శిష్యుడికి బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులకి తగాదా పెట్టలా, లేకపోతే వీళ్ళకి తగాదా పెట్టలా, లేకపోతే ఇంకోటి చేయాల. రాజు అంటే తిరగబడ్డానికి లేదు, భయపడాలి. సంఘం ఏమవ్వాలి? భయపడాలి. ఇందాక కూడా చెప్పా కదా, సాతానుగాడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఆటోమేటిక్గా రాజు చంపడానికి చూస్తున్నాడని అంటే సంఘం ఏం చేయాలి? ఎక్కడికి పడితే అక్కడికి పారిపోవాలి, దాగుకోవాలి, చల్లా చెదురైపోవాలి. ఇక్కడ హేరోదు యోధా ఏమంటారు, యాకోబును మాత్రమే కాదు, 5వ వచనంలోకి వెళ్ళేపాటికి పేతురును కూడా చెరసాల్లో వేశాడు. పేతురునేమో చెరసాల్లో వేసి సంఘాన్నంతటిని బాధ పెట్టాడు, యాకోబునేమో తల నరికించి సంఘాన్నంతటిని బాధ పెట్టాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాధ పెట్టాడు. కానీ ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? 5వ వచనం చదవండి. సంఘము అయితే అంటే ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు సంఘాన్ని బట్టి. సంఘము మాత్రం భయపడకుండా అనేక అర్థం. సంఘం అయితే భయపడకుండా ఏం చేస్తుంది? అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, సంఘాన్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే సంఘం మాత్రం భయపడట్లా. సంఘం ఎట్టుండాలంట? భయపడకుండా ఉండాలి. స్తోత్రం. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? నేనే. ఇప్పుడు నేనేమవ్వాలా? భయపడకూడదు. ప్రభువే చెప్తున్నాడు, మీకు ఒక మంచి మాట చెబుతానని, లోకములో మీకు శ్రమ కలుగక, గట్టిగా కొంచెం గట్టిగా స్వరం ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మానదు. అంటే గాయం తగ్గదు. పుండుకి ఎవరు మోగుడు అంట? పొల్ల గుచ్చుకుంటూనే ఉంటుంది, రేగుతూనే ఉంటుంది, నీరు గారుతూనే ఉంటుంది. 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పడ్డాను. కాలు గాయం జనవరిలో తగిలితే, ఎక్కడికన్నా ఇలాగ వెళ్ళి నిలబడితే నాకు తెలియకుండానే నీరు వచ్చేస్తూ ఉండేది. నాకు ఓకే, కానీ జనాలు చూస్తా బాధపడతారు, అయ్యయ్యో అనుకుంటారు. కొంతమందికి ఓసిడి ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. మరి అట్లాగే పరిస్థితి అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడిని. దేవుని జనాంగమా, గాయం మానకపోతే వచ్చే ఇబ్బందులు అన్నమాట. కొన్నిసార్లు వాసన కూడా వస్తూ ఉంటుంది. సంఘములో ప్రతివారు గమనించండి, ప్రభువే చెప్తున్న మాట వినండి. మీకు లోకములో శ్రమ కలుగక మానదు. అంటే లోకములో అనంటే మీరు నేను ఉన్న చర్చిలో మాత్రమే కాదు, మీ ఇంట్లో, మీ ఉద్యోగ స్థలంలో, మీ వ్యాపార స్థలంలో, మీరు చదువుకునే చోట, మీరు ఆడుకునే చోట, మీరు పనిచేసే చోట, మీరు తినే చోట, మీరు పడుకునే చోట, ఈ స్థలం ఆ స్థలం అని లేదు. లోకము అని అన్నప్పుడు నీ ఇల్లు లోకంలోనే ఉంది, నీ బెడ్రూమ్ లోకంలోనే ఉంది, నీ బాత్రూమ్ లోకంలోనే ఉంది, నీ స్కూల్ లోకంలోనే ఉంది, నీ కాలేజ్ లోకంలోనే ఉంది.
నువ్వు ఆడుకోవడానికి వెళ్తున్న గ్రౌండ్ లోకంలోనే ఉంది, నీ స్నేహితులు లోకంలోనే ఉన్నారు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు లోకంలోనే ఉన్నారు. అంటే ఎవరిని బట్టి, దీనిని బట్టి, దానిని బట్టి అని స్పెసిఫిక్గా చెప్పటం లేదు, కానీ ఒక మాట మాత్రం చెబుతున్నాడు, అన్నిటిని బట్టి. లోకములో మీకు శ్రమ కలుగక, అంటే ఆ మూలకెళ్తే శ్రమ లేదు, ఈ మూలకెళ్తే శ్రమ లేదు. చాలా మంది అంటారు ఇల్లు కలిసి రాలేదండి అందుకని ఇల్లు మారాను. ఈ ఇల్లులో లేదు, మరి ఆ ఇంట్లో. బండి కలిసి రాలేదండి అందుకే అమ్మేశాను, మరి ఈ బండిలో. అదే కంపెనీ, అదే రేకు మొక్క, ఆ తానులో మొక్కే, మరప్పుడు ఎడుబారిపోతావు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను లోకములో లేకపోతే భూప్రపంచములో అగాధములోకి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రం లోపలికి వెళ్తే అక్కడ ఉన్నావు, ఆకాశములకి ఎక్కిపోతే నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడ లేవు ప్రభువా? ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఆయన కనుదృష్టి ఉన్న ఈ లోకమంతటిలో ప్రతి మూల ఏదో ఒక మూల నుంచి శ్రమ కలుగక మానదు. ఒక రోజున ఎక్కడో కాదు, నాకు కలిగిన ఇబ్బంది చెబుతున్నాను. ఒక పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు. అయితే తర్వాత తెలిసింది ఆయనకి సాక్ష్యం బాగోలేదని చెప్పి, అంటే ఆయన పరిస్థితి బాగోలేదని. ఆయన ప్రార్థన చేయడాన్ని బట్టో లేకపోతే ఏన్ని బట్టో నేను చెప్పలేను, కానీ నాకు బలహీనత వచ్చేసింది, విపరీతమైన జ్వరం అన్నమాట. ఆ జ్వరం నేను 4-5 రోజులు లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. లేవలేని పరిస్థితికి ఒక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి తప్ప ఇక వేరే దానికి లేచి కూర్చొనేంత ఓపిక కూడా నాకు లేదు. అంచేత మా ఇంట్లో ఉన్న దివాన్ బెడ్ కూడా కాదు, అప్పుడు సోఫా అనమాట. సోఫానో దివానో గుర్తులేదు, కానీ ఇక దాని మీద పడుకోని ఉండటమే నా పని. మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళిపోయేది, మా నాన్న ప్రార్థనకి వెళ్ళిపోయాడు, మా చెల్లి కిషోర్ గారు ఇద్దరు కలిసి జ్యూసు ట్యాబ్లెట్లు అవి తెస్తా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, వెళ్ళేటప్పుడు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి మందులు అవి ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. 4-5 రోజులకి నా వెన్నెముకలో సమస్య రావడం మొదలేసి, ఎందుకని బలహీనతగా ఉండి అదే పనిగా పడుకొని ఉన్నాను. ఇది నాకు రోడ్డు మీద రాలా, లేకపోతే నేను వెళ్ళకూడని స్థలంలోకి వెళ్తే రాలా, నేను కూర్చోకూడని స్థలంలో కూర్చుంటే రాలా. నా ఇంట్లో, మా హాల్లో, మా బెడ్లో పడుకోవటం వల్ల వచ్చిన బలహీనత. అంటే మీకు ఎందుకు చెబుతున్నాను ఇది అనంటే, ఫలానా దగ్గరే శ్రమ ఉంది, ఫలానా దగ్గర శ్రమ లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు, మీకు లోకంలో శ్రమ కలుగక మానదు. అయితే లోకాన్ని నేను జయించాను గనక మీరు భయపడవలసిన పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు సంఘం అయితే భయపడకుండా ఏం చేస్తుంది? అత్యాశక్తితో, పట్టుదలతో మొరబెడుతుంది. మొర అంటే ఏమన్నాం ఇందాక? పట్టుదల కలిగి చేసే ప్రార్థన, కంటిన్యూస్ ప్రేయర్. ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన ప్రార్థనని మొర అని అన్నాం. ఈ మొర ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తుంది? మొర పెడుతూనే ఉంది. 7వ వచనం చదవండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము కాదు, సంఘం అంటే నువ్వు, సంఘం అంటే నేను, సంఘం అంటే మనం. ఎప్పుడైతే ఎవరైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తారో, మొర పెడతారో, పట్టుదల కలిగి అడుగుతారో, దేవుడు వారి ప్రార్థన వినుగాక అంటే చెప్తున్నాడు. విన్నాడు. సంఘం అయితే భయపడక ఏం చేసింది? ప్రార్థన చేసింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, దేవుని దూతను పంపించాడు. ఇప్పుడు ఆ దేవుని దూత రాగానే ఏమైంది? ఇక్కడ సంకెళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. సంకెళ్ళు ఊడిపోయినాయి, అంతేగా. ఇక మారు మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. ఎక్కడితో అయిపోలా. దేవుడు ఏం చేస్తానన్నాడు? సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తానన్నాడు. దేవుడు ఏం చేస్తానన్నాడు? లోకాన్ని జయించాను గనక నీకు జయమిస్తానని అన్నాడు. 23వ వచనాన్ని చదవండి ఒకసారి. ఒక్క నిమిషం, 10వ వచనం చదువుదాం.
ఆ, రెండవ కావలిని ఆ, దాటి ఆ, పట్టణమునకు పోవు ఇనుప కవలి యొద్దకు వచ్చినప్పుడు ఆ. దానంతటా అదే వారికి తెచ్చుకొనెను. దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే ఆ, దూత అతనిని విడిచిపోయెను. అంటే చెరసాల నుండి బయటికి వచ్చేంత వరకు దేవుని దూత అతనితో తోడుగా నిలవబడింది. దేవునికి స్తోత్రం. ప్రభువు దారి చూపించేవాడు కాదట. చాలాసార్లు నేను ఇదే మాట మీకు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎంతవరకు శోధించగలమో, ఎంతవరకు భరించగలమో అంతవరకే. దానితో పాటుగా తప్పించుకుపోయే మార్గము నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో, ఆయన పైన ఆధారపడతావో దారి కనపడిద్ది, లేకపోతే శోధనే కనపడిద్ది. అర్థమైందని అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో నీకేం కనపడిద్ది? దారి కనపడిద్ది. లేదనంటే శోధనే కనపడతాడు. గొలియాతు ఎదురు వెళ్ళి నిలబడి కూడా గొలియాతు ప్రభావాన్ని పొగడట్ల దావీదు గారు. ఏమంటున్నాడు? దేవుని మహిమను గనపరుస్తున్నాడు. ఆయన భయపడాలి. అక్కడ కూడా దేవుని వైపు చూశాడు కనుక దేవుడే దారి చూపిస్తాడు. తప్పించుకోపోయే దారి దేవుడే ఇస్తాడు. జయించే దారి దేవుడే ఇస్తాడు. ఘనపరిచే దారి దేవుడే ఇస్తాడు. నేను భయపడవలసిన పని లేదు అని చెప్పి. కానీ మనం ఏం చేస్తున్నాం? శోధన బాధలు నన్ను చుట్టినా, నన్ను ముట్టినా తర్వాత చేయట్లా. సాగిపోవుటే నాకు నా యేసు నేర్పిలే, అది చేయట్లా మనం. అందుకని ఇక్కడ సంఘాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. సంఘం అయితే భయపడకుండా ప్రార్థన చేసింది. అది కూడా అత్యాశక్తితో మొరపెట్టింది. అంటే పట్టుదలతో ప్రార్థన చేసింది. అందుకని ప్రభు ఏం చేశాడు? ఎక్కడైతే బందీలో ఉన్నాడో పేతురు గారు, ఎవరైతే బంధించారో ఆ బందీఖానాలో వెలుగొచ్చి, ఆ బందీఖానాలో దూతొచ్చి, ఆ బందీఖానాలో పేతురుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? లే, బయలుదేరు అని చెప్పి వెళ్ళిపో అనలా. తలుపులు అంతటా అయ్యే తెరుచుకున్నాయి. దారి దగ్గరకు వచ్చి, అంటే గవని దగ్గర విడిచిపెట్టిందట దేవుని యొక్క దూత. ఇక్కడితో అయిపోలా. ఇప్పుడు మాత్రం చదువుదాం. 23వ వచనాన్ని చదువుదాం ఒకసారి. అతడు దేవునిని మహిమ పరచనందున ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. తర్వాత దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా? ఆపత్కాలమును నీవు నాకు మొరపెడితే ఏమంటున్నాడు? 50వ వచనంలో, 50వ కీర్తన 15వ వచనంలో, నేను నిన్ను విడిపిస్తాను. ఇప్పుడు 3 విషయాలు జరిగినాయి చూడండి ఇక్కడ. మొదటిది ఏమంటున్నాడు? మొరపెట్టుతే. ఆపత్కాలం. ఏమిటి ఆపత్కాలం? శ్రమకాలం, ఇబ్బంది, శోధన, బాధ, రోగం, రుగ్మతి, ఇవన్నిటిలో ఏం చేయాలంట? మొరపెట్టాలి. మొర అంటే ఏంటి అని చెప్పాను? పట్టుదల, విడవకూడదు. సాధించేదాకా విడవకుండా అడగతనే ఉండాలి దేవుడు. ఇప్పుడు సంఘం అయితే పేతురు గారిని అరెస్ట్ చేశాడు, శ్రమ పెట్టాడు హేరోదు రాజు. ఇప్పుడు సంఘం అయితే మొర పెడుతుంది. మొదటి జరిగిందా ఇక్కడ? నీవు నాకు మొర పెట్టుము. రెండోది ఏంటిది? పేతురు గారిని విడిపించాడా లేదా? చెప్పడే, కొంచెం గట్టిగా విడిపించాడు. ఇప్పుడు మూడోది ఏంటిది? మహిమ పరచెదవు. వాక్యం ఏమైందంట? ప్రబలిందంట. శత్రువు ఏమయ్యాడంట? పురుగులు బట్టి తెచ్చాడంట. మా నాన్న నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు. మనుషులు కనుక శ్రమ కలిగిద్ది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, భయం వేస్తుంది, అన్నీ జరుగుతాయి. అయితే మా నాన్న నాకు చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, నేను సంఘంలో జరిగే అనేక సమస్యలు, శోధనలు పోయి మా నాన్నతో నేను పంచుకుంటున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటనంటే, అవతల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి గద్దించి పంచాయతీ చేసి
లేకపోతే తిట్టి హడావిడి చేసేయాలనేది నా ఆలోచన. కానీ మా నాన్న సింపుల్గా ఏమనేవాడు అని అంటే, సరే ప్రార్థన చేద్దాంలే, వెళ్ళి పని నువ్వు చూసుకో అనేవాడు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేది. అదేంటి, ఫలానా ప్రేమ్ బాబు ఇలా తిడుతున్నాడనంటే, ఫలానా విజయం గారు ఇలా అరుస్తుందనంటే, ఫలానా మీరమ్మ గారు బాధపడుతుందనంటే, ఫలానా గిరీష్ గారు కోపడుతున్నాడు అనంటే, ఆయన పిలిచి మందలించి తిట్టి కొట్టి హడావిడి చేసేసి గత్తరు చేయాల్సింది పోయి ప్రార్థన చేద్దాం వెళ్ళానంటాడేంటి అని నేను భయపడేవాడిని, కోప్పడేవాడిని మా నాన్న మీద. అప్పుడు మా నాన్న చెప్పే ఒకే ఒక మాట ఏంటనంటే, అబ్బాయి మనం చేయాల్సిన పని ఏంటి, ప్రార్థన చేయటం. ప్రభు చేయాల్సిన పని ఏంటి, కార్యం చేయటం. ఇప్పుడు దేవుని పని నువ్వు చేస్తానంటే అట్టగా, తీర్పు తీర్చడం దేవుని పని, కానీ మనమే తీర్పు తీర్చేస్తాం. న్యాయం చేయడం దేవుని పని, కానీ మనమే న్యాయం చేసేస్తాం, న్యాయం తీర్పులు తీర్చేస్తాం. అందుకని ఏమన్నాడు, నువ్వు విత్తడం వరకే నీ పని, దాన్ని ఫలింపజేయడం 30 అంతులు 60 అంతులు 100 అంతులు. రెండోది వర్షింపజేయడము నా పని, నేను చూసుకుంటా, నువ్వెవరివి. అసలు నువ్వేం మాట్లాడద్దు, జరగాల్సింది ప్రభు చిత్తంలో అటు జరిగిపోద్ది. నువ్వు చేయాల్సిందల్లా ఏంటండి, ప్రార్థన చేయటమే. నాకు నేర్పిన పాఠం మా నాన్న ప్రాక్టికల్గా. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ప్రభు ఏం చేశాడు, కార్యం చేశాడు, విడుదల ఇచ్చాడు. విడుదల ఇవ్వడం మాత్రమే కాదు, ఆ విడుదలను బట్టి మనము తిరిగి దేవునిని మహిమపరిచేలాగా వాక్యము ప్రబలాలి. ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో అనేకమైన శ్రమలు దాటి ఇక్కడికి వచ్చాం, అనేకమైన శోధనలు దాటి ఇక్కడికి వచ్చాం. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమ, ఇప్పుడు మనం అనుభవిస్తున్న శోధన ఏదైతే ఉందో అది మనం దాటి వచ్చిన వాటికంటే చాలా చిన్నది. మనం అది మర్చిపోతాం. మొదటిది, అరే దీనికంటే పెద్దవెన్నో దాటిచ్చాడే ప్రభువు, ఇది దాటించడా, ఇందులో కార్యం చేయడా, ఇక్కడ స్వస్థపరచడా, ఇక్కడ మేలు చేయడా అని మనం ఆలోచన చేయకుండా ఇది చూసి భయపడిపోతూ ఉంటాం. అయితే ప్రభు మనకి ఇప్పుడు నేర్పుతున్న ఇంకో పాఠం ఏంటనంటే, అవి దాటి వచ్చాం కదా, ఇవి కూడా దాటిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి అప్పుడు భయపడాలి, ఇప్పుడు భయపడుతున్నావేంటి? అటన్నిటిని దాటొచ్చాక ఎందుకు మనం భయపడుతున్నామని అంటే, దేవునిని మహిమపరచలేదు కనుక. అది చిన్నదామని పెద్దదామని, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రం అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మాట్లాడితే ప్రార్థన చేస్తావా, తిండి దగ్గర అని అడుగుతావు అని అన్నారు నన్ను ఒకళ్ళు. అయితే నేను అన్నాను, నీళ్లు కూడా దొరకవు ఒక్కోసారి. అప్పుడు అయ్యా ప్రభువా నీకు వందనాలు అయ్యా, చల్లటి నీళ్ళు ఇచ్చావు ప్రభు ఈ ఎండలో. అప్పుడు వస్తుంది ప్రార్థన, ఎందుకని నీకు దొరకలేదు కనుక. రోజు దొరుకుతున్నాయిగా. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే నీటి కరువు వచ్చి నెత్తి మీద బిందులు పెట్టుకుని ఇప్పుడు నువ్వు తెప్పంగాల్ని వచ్చేతని స్విచ్ చేయగాల్ని ట్యాంక్ నిండిపోతుంది కనుక నీకేం తెలియట్లా. కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించు. నీటి కరువు వచ్చేసిన చాలా ప్రాంతాల్లో నెత్తి మీద కొండ పెట్టుకుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి, ఏమంటే ఒక డొక్కుతో, అంటే ఒక చిన్న జగ్గు లాంటి దానితో ఇదిగో పోసుకుంటున్నారు వాళ్ళు, ఆ బిందెల్లో నింపుకొని వస్తున్నారు వాళ్ళు. 2 మైళ్ళు దూరం నడిస్తే మళ్ళీ 2 మైళ్ళ దూరం ఇటు నడుస్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాదు, నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకో. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అయితే అపోస్తుల కార్యములోనే 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 18వ వచనం చూడండి. గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయింది. అంతట న్యాయాధిపతుల యొద్దకు వారు తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదేయులుండి రోమీయులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేస్తున్నారని చెప్పింది. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని
పెట్టవలనని ఆజ్ఞాపించింది. ఆ, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించింది. ఆ. అతడు అతని ఆజ్ఞను పొంది వారి లోపలి చెరసాలను త్రోసి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. ఆ, ఇప్పుడు 25 వచ్చిన అయితే మధ్యరాత్రి వేళ ఆ, పౌలును సీలయు ఆ, దేవునికి ప్రార్థించుచు ఆ, కీర్తనలు పాడుతూ నుండిరి. ఆ, ఖైదీలను విడుచు నుండిరి. చాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక శ్రమ సంఘంలో. ఇందాకేమో పేతురుకి, ఇప్పుడేమో పౌలు శిలలకి. ఈ పౌలు శిల ఏం చేశారు? ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. మంచి చేశారా చెడు చేశారా? గట్టిగా. కానీ జనాలకి నచ్చిందా? సెపరేట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? యజమానులట, దయ్యానికి యజమానులు అంట వీళ్ళు. దయ్యానికి యజమానులు అయినటువంటి వాళ్ళు అంటే ఆ దయ్యాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సోది చెప్పినట్టుగా దయ్యానికి అన్నీ తెలుసు కనుక ఇప్పుడు నేను వెళ్ళంగానే నా రోగం ఏంటి, నా వ్యాధి ఏంటి, నా బాధ ఏంటి. మొన్న కూడా ఒక టైటిల్ చూశాను, ఒక ఈ యూట్యూబ్ టైటిల్ అన్నమాట, దర్శనాల ఆంటీలు అంట. ఏంటిది? దర్శనాల ఆంటీలు, ప్రవచనాల అంకుళ్ళు. మన ఊర్లో కూడా చాలామంది ఉన్నారు బెజవాడలో. మనం ప్రార్థన చేస్తే మనకివ్వాలి దేవుడు దర్శనం లెక్క ప్రకారం. కానీ మనం ప్రార్థన చేయట్లే ఈ రోజున. ఎందుకని? వి ఆర్ సో బిజీ. మనం ఎంత బిజీ అనుకుంటున్నారు? మన పాపమును బట్టి, మన శాపమును బట్టి, మన వ్యాధిని బట్టి, మన బాధను బట్టి, మన బలహీనతను బట్టి దేవుని యొద్ద విచారణ చేయలేనంత బిజీ. నా పాపము, నా శాపము నాకు తెలిసి, దేవుడికి ఎందుకు తెలిసింది? లోటుపాట్లు నాకు తెలుసు, అవిధేయత నాకు తెలుసు, అపవిత్రత నాకు తెలుసు, ఎక్కడ లోబడకపోతున్నానో నాకు తెలుసు. అంతేగాని వాళ్ళకేం తెలిసచ్చు? వాళ్ళు నా కోసం ప్రార్థన చేసి దివారాత్రులు కనిపెట్టి, రబ్బుని నీతో దేవుడు మాట్లాడేదేమనగా, నిన్ను బట్టి దేవుడు దర్శనం ఇచ్చిందేమనగా అని వాళ్ళు చెబుతారంట. ఆ దర్శనాలను బట్టి, ఆ ప్రవచనాలను బట్టి ఈ క్యూ లైన్లో వెళ్ళి తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి మామూలు బట్టలు వేసుకెళ్తే కుదరదు. జీన్ ప్యాంట్లో టీషర్ట్ వేసుకెళ్తే కుదరదు. రంగు చీరలు గట్టుకెళ్తే కుదరదు. మరి ఆ రోజు చచ్చినట్టు తెల్ల చీరలో తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళి ఆ అంకుల్, ఆ ఆంటీ అని చెప్పి ఆ దర్శనాలు ఈయన వస్తారు. మన పనికి మాలిన వాళ్ళు. మనం కదా విచారణ చేయాలి దేవుని దగ్గర. ఇక్కడ చూడండి, ఇప్పుడు సంఘానికి బాధ కలిగింది. ఏమిటి? సంఘం అంటే నేను, సంఘం అంటే మనం, సంఘం అంటే నువ్వు అని చెప్తున్నాను కదా. అందుచేత ఈ ఆదిమ సంఘములో రెండవ శోధన, ఈ అపోస్తులుడైన పిలువబడినటువంటి పౌలుకి, శిలకి ఏం చేశారు? జనాలందరూ దొమ్మిగా మీదబడి కొడతంటే పెద్దలందరూ ఏం చేశారంటే ఒక చక్కని తీర్పిచ్చే, కొట్టమాకండి, మేమే కొడతాం. అర్థమైందా? కొట్టమాకండి, మేమే కొడతాం అని చెప్పి అక్కడ రాయబడిన మాట. నేను చెప్పట్లే ఆ మాట. చూడండి అక్కడ, జనసమూహము దొమ్మిగా వస్తే న్యాయాధిపతులు ఏం చేయాలా? న్యాయం తీర్చాలి. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఇక్కడ కూడా ఇల్లు చేసేది ఏంటనంటే, దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులై ఉండి న్యాయమును జరిగించకుండా ఏం చేస్తున్నారు? వీళ్ళు వస్త్రాలను లాగేసి వాళ్ళని బెత్తాలతో కొట్టమన్నారు. కొట్టమని చెబితే వాళ్ళు ఏం చేశారు? చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టాలని చెరసాలలో వేసి ఊరకే వదిలేలా, కదలడానికి వీలు లేకుండా కాళ్ళు కూడా బిగిచ్చేశారు, చేతులు కూడా బిగిచ్చేశారు. వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు. దేవుని సంఘమా, జాగ్రత్తగా ఆలకించండి. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి, ఆపదలో ఉండి వారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. అందుకని అంటాడు అక్కడ ఆ వచనమే స్టార్టింగ్లోనే చెబుతున్నాడు. 25వ వచనంలో చూస్తే, అయితే సాధారణంగా వీళ్ళు మామూలుగా కూర్చొని ఏడవాలి, బాధపడాలి. అయితే సాధారణంగా వాళ్ళు నొప్పులు తట్టుకోలేక మూలగాలి. అయితే సాధారణంగా వీళ్ళు కృంగిపోవాలి. అయితే సాధారణంగా వీళ్ళకి ఎదురైన ఇబ్బందులను చూసి వాళ్ళు పారిపోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట?
దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మిగిలిన ఖైదీలందరూ వింటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా బాబు, చాలా దెబ్బలు కొట్టాము, వీళ్ళు చాలా దెబ్బలు తిన్నారు, వీళ్ళు సస్తారు బతుకుతారు అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు రా బాబు, ప్రార్థన చేస్తున్నారు. ఎట్టాగా ఇంటి మీద నున్న వంట పిచ్చుక అంటున్నారా? మరేం చేస్తున్నారు? భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు నీవు, ఆమె భయము చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి వారిని కన్నీలో పాడవేస్తే నాలుగో వాడు ఉండలేదా? భక్తుడా, నాలుగో వాడు ఉండలేదా? స్తోత్రం, నాలుగో వాడు ఉండలేదా? భక్తుడా, నాలుగో వాడు ఉండలేదా? హల్లెలూయా. ఇక్కడ కూడా అందుకనే అయితే అనే మాట వాడాడు. అంటే కాలంతో పాటుగా అక్కడ జరగవలసింది జరగకుండా ప్రత్యేకమైనది ఏదో జరిగింది. ఏమిటా ప్రత్యేకమైందని అంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తున్నారంటండి? కీర్తనలు పాడుతున్నారు. ఇది అందరూ వింటున్నారు. ఏమండి, అందరూ వింటున్నారు. ఒక మాటలో చెప్పాలని అంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళారు, సంకెళ్ళు వేశారు, అన్నీ చేశారు. అయితే 26వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఎప్పుడు వీరు ప్రార్థన చేస్తుండగా, వీరు మొర పెడుతుండగా, మళ్ళా 50వ అధ్యాయం 15వ వచనం కీర్తనాకారుడు చెప్తున్నటువంటి 3 విషయాలు మనం గమనించాలి. మొదటిది ఏంటిది? మొరపెట్టు. రెండోది ఏంటిది? విడిపిస్తాను. మూడోది ఏంటి? మహిమపరచు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటి చేస్తుంది సంఘం ఏమిటి? ప్రార్థన చేశారు. ఇప్పుడు రెండోది ఏం జరగాలి? విడుదల. అనండి గట్టిగా. ఇప్పుడు అక్కడ చూడండి 26వ వచనం. వారిని దేవుడు విడిపించేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. పౌలు శిలలను మాత్రమే కాదు, ఆ ప్రార్థన జరుగుతున్న స్థలములో ఎవరైతే బందీలుగా ఉన్నారో, ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో వారందరూ కూడా విడిపించబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది ప్రార్థనకున్న శక్తి. నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల కూడా దేవుడు కదిలిస్తాడు. ఏంటి గోల అన్నోళ్ళే రేపు ప్రార్థన అవసరత అడుగుతారు. ఏంటి చండాలం అన్నోళ్ళే నిన్ను ప్రార్థన చేయమని అడుగుతారు. కంగారు పడవద్దు. నువ్వు మాత్రం ప్రార్థన చేయి. మొరబెట్టు. మొర అంటే ఏమన్నావు? నువ్వు పట్టుదల కలిగి అయ్యా అని ఒకరోజు చేసి మానేసేది కాదు. సప్లికేషన్స్ అని అన్నాడు ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో. అంటే ఒక ప్రత్యేకమైన అవసరాన్ని బట్టి ఆ అవసరత తీర్చుకోవటం మొర అంటే. ఈరోజు నీ అవసరత ఏంటో నీకు తెలుసు. అంటే నీకు ఏం కావాలో నీకు తెలుసు, నాకు తెలీదు. పైకి నవ్వుతున్నావు, పైకి సంతోషంగా ఉండొచ్చు, అంత మాత్రం చేత నీకు బాధ లేదు, శ్రమ లేదు అని కాదు. అర్థమైందా? నీ శ్రమ ఏమిటో నీకు తెలుసు. నీకు ఆ శ్రమ నుండి నీకేం కావాలి అంటే విడుదల ఎలా కావాలో నీకు తెలుసు. శోధనలో నుండి నువ్వు ఎలా బయటికి రావాలనుకుంటున్నావో నీకు తెలుసు. అప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా.
ఎలాగా? మొర పెడుతూ. అందుకని యేసు ప్రభు వారు కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కగా మాట్లాడతాడు. 5వ అధ్యాయం అనుకుంటాను. ఆయన ఏమంటాడనంటే, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అని రాస్తాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు డైలీ శరీరధారిగా ఉన్న దినములలో. హ్యాపీ బర్త్డేకి ఒకరోజే కాదు, అర్థమైందా? హ్యాపీ బర్త్డేకి కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని, కిస్మిస్ పండగకి వచ్చి కేకులు తినేసి, న్యూ ఇయర్కి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి, గుడ్ ఫ్రైడేకి వచ్చి గుడ్డు తినేసి, ఈస్టర్కి వచ్చి బిర్యానీ తినేసి వెళ్ళిపోతే కాదు. ప్రతిరోజు నీ శ్రమను నువ్వు దాటేదాకా, నీ బంధకాలు ఊడిపోయేదాకా, నీవు గవని వెలుపలకి నువ్వు నడిచి వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. అదే మొర నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను కడుతుంది. ప్రార్థన అంటే నీ అనుదిన అవసరతలను బట్టి, నువ్వు బ్రతికి ఉండాలని, నీ ఆకలి తీరాలని, నీ వస్త్రాలు రావాలని, నీ ఇంటిపైన కప్పు కావాలని, నీ పెళ్ళి అవ్వాలి, పిల్లలు ఉండాలి, భార్య బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఉద్యోగం ఉండాలి. ఇదంతా రెగ్యులర్ బేసిస్లో నువ్వు చేసే ప్రార్థన. కానీ నీ బంధకాల నుంచి, నీ శ్రమ నుంచి, నీ శోధన నుంచి, నీ ఇబ్బంది నుంచి, నీ ప్రతికూల పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలని అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మొరపెట్టుట. ఏంటిది? మొరపెట్టాలి. నువ్వు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో ఉండగా ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. ప్రభు ఏం చేశారు? విడిపించాడు. ఎలాగా? వారి బంధకాలన్నీ విడుదలైపోయినాయి. వారి బంధకాలన్నీ విడుదలైపోయినాయి. 32వ వచనం చూద్దాం ఒకసారి. 3వ వచనం. 31వ వచనం కూడా చదువుదాం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఇందాకేమైంది? వాక్యము ప్రబలింది. ఇక్కడేం జరిగింది? వాక్యము బోధించబడింది. అనంటే వీ హ్యావ్ టు విట్నెస్ ద లార్డ్ బై టెస్టిమనీ, గివింగ్ టెస్టిమనీ. దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి మనం. అంటే మహిమపరచాలి దేవునిని బట్టి. అందుకనే మనం మందిరంలో నిలబడి ఎందుకు సాక్ష్యం చెప్పేది? పనికిమాలిన విషయాల గురించి కాదు, దేవుడు చేసిన నిజమైన కార్యాలను బట్టి ఎందుకని నిలవబడి సాక్ష్యం చెప్పాలని అంటే నువ్వు మహిమపరచాలి. ఇప్పుడు ఇందాకేం జరిగింది? వాక్యము ప్రబలింది. ఇక్కడేం జరుగుతుంది? వాక్యమును వారు బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. 34వ వచనం కూడా మనం చూడగలిగితే, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయం ఏమైంది? 35వ వచనంలో, ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. వాట్ ఎ మైటీ లార్డ్ వి హ్యావ్ మై ఫ్రెండ్స్. ఘనమైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. బలమైన దేవుడు బలమైన కార్యములు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మనము చేయవలసిన పని ఏమిటి? ఆపత్కాలమున మొరపెట్టు. ఆ మొర ప్రభు విని ఏం చేస్తాడు? విడుదలిస్తాడు. విడుదల పొందిన నువ్వేం చేయాలి? దేవునిని మహిమపరచాలి. కానీ ఇందాక హేరోదు ఏం జరిగింది? అతడు దేవునిని మహిమపరచనందున పురుగులు పడి చచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, రోమా సంఘంతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారు దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచనందున అని అంటాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు. దేవుడు ఏంటో మనకి తెలుసు ఈ రాత్రి, మన పరిస్థితులు ఏంటో తెలుసు ఈ రాత్రి.
కాబట్టి మనం ఏం చేయాలా? దేవునిని మహిమపరచాలి అని అంటే మనం మొరపెట్టాలి దేవునికి. ఆయన ఏమంటున్నాడు? నీ ఆపత్కాలమున మొరపెట్టు, నేను నిన్ను విడుదలిస్తాను, విడుదల చేస్తాను, వింటాను అని ఒక దగ్గర అన్నాడు. ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు? సటన్లీ అంటే ఖచ్చితంగా నేను నీకు విడుదల ఇస్తాను. ఈ రాత్రి ఆ విడుదల ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో ఇక్కడున్న మనమందరము పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం.